బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయగా ఏపీలోని పలు మన్యం, ఏజెన్సీ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ ఐఎండీ సూచించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, హన్మకొండ, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పాటు ఏపీలోని అల్లూరు సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం, మన్యం జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు వాగులు, వంకలు, జలపాతాలు మరియు ప్రమాదకర ప్రాంతాల వైపు వెళ్లవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధంగా ఉంచినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. హైదరాబాద్లోని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం లేదా త్వరలో లాగౌట్ అయ్యే ఏర్పాట్లు చేయాలని పోలీసులు సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? విద్యా శుభోదయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెనుగంగ కావచ్చు, ప్రాణహిత కావచ్చు, మరియు మా గోదావరి కావచ్చు, ఈ నదులు కూడా ఉగ్ర రూపాన్ని దాల్చి ముఖ్యంగా పెనుగంగ, ప్రాణహిత ఇవి రెండు కూడా ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తున్నాయి. దీని కారణం మీది పైన మహారాష్ట్రలో పడుతున్న, ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రలో పడుతున్న వర్షాలకు ఈ యొక్క రెండు నదులు కూడా ఉగ్రరూపాన్ని దాల్చిందని చెప్పవచ్చు. మరి అంతేకాకుండా గోదావరిలో కూడా కాస్త నీరు వచ్చిందని చెప్తుంది. మరి అంతేకాకుండా అసలు వాస్తవంగా చూసుకుంటేనే ఆదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లా, అందమైన జిల్లా. జలపాత వైపు అలాంటి జలపాతాలన్నీ కూడా ఈ యొక్క వర్షాలతో, గత 4 రోజుల నుంచి పడుతున్న వర్షాలతో పొంగి పొర్లుతున్నాయి. మరి అంతేకాకుండా కొన్ని వాగులు, వంకలు కూడా ముంచెత్తి యొక్క ఆదిలాబాద్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా ముంచెత్తినాయని చెప్పవచ్చు. మరి అంతేకాకుండా ఈ యొక్క మహారాష్ట్రలో ఏతుంటుందో మా మంచిర్యాల ఏరియా, మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, ఈ ప్రాంతాల లోపల ఉండే ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు కావచ్చు, రహదారులు కావచ్చు, మహారాష్ట్రకు మరియు ఆదిలాబాద్కు వచ్చే ఈ యొక్క రాకపోకలు కూడా బంద్ అయిపోయాయని చెప్పి మనకు తెలుస్తుంది. ఇటు ఒక బెజ్జూరు పెరుగు ఏదైతే ఉంటుందో మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు గోదావరి, పెనుగంగ, ప్రాణహిత నదులు కూడా ఉప్పొంగి పొర్లుతున్నాయి. మరి ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల, బెజ్జూరు, పెంచకల్పేటు, దెహగాం మండలాల లోపల వరద ముంచెత్తింది. మరి అంతేకాకుండా ఇక్కడ ఈ సుమారుగా 65 గ్రామాలు ఏవైతుంటాయో ఈ యొక్క మండలాల లోపల కౌటాల కావచ్చు, బెజ్జూరు కావచ్చు, పెంచకల్పేటు, దేగాం, ఆసిఫాబాద్ ఈ యొక్క మండలాల లోపల ఉండే 65 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా కట్టేపోయినాయి. ఎందుకంటే అవన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాగులు, వంకలు ఎక్కువగా ఉండే ప్రాంతం, అటవీ ప్రాంతంలో ఉండే ప్రాంతాలు కాబట్టి ఆ 65 గ్రామాలకు రాకపోకలు అనేవి నిలిచిపోయినాయి. మరి అంతేకాకుండా మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, చెన్నూరు మరియు బెల్లంపల్లి మండలంలోని లోతట్టు ప్రాంతాలు ఈ జలమయం కావడంతో 4 ఇండ్లు కూడా కూలిపోవడం అనేది జరిగింది. ఈ యొక్క 4 ఇండ్లు పోయింది అంటే ఆస్తి, అంటే ప్రాణ నష్టమే జరగలే కానీ ఆస్తి నష్టం అనేది జరిగింది. మరి అంతేకాకుండా గనులు ఏదైతే ఉంటుందో ఓపెన్ కాస్ట్ గనులు, సింగరేణి ఏదైతే ఉంటుందో సింగరేణి గనుల కూడా ఓపెన్ కాస్ట్ గనులన్నీ కూడా మూసివేయడం అనేది జరిగింది. మరి దానికి తగ్గట్టుగా వరద ముంపు బాధితులు అంటే ఏవైతే ఓపెన్ కాస్ట్ లో పనిచేసే ఎవరైతే కార్మికులు ఉంటారో కార్మికులు కూడా ఆ ప్రాంతాల లోపల ఉండే ఇంట్లోకి కూడా నీళ్లు చేరని చెప్పి వాటిని
పరిశీలించడానికి కూడా మంత్రి వేదిక వెంకట స్వామి కూడా ఆ వరద ప్రాంతాల లోపల పర్యటించి వారికి కావాల్సిన బాధితులకు కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది. మరి అంతేకాకుండా ఈ యొక్క వర్షాలకు నిన్నటి నుండి అంటే నిన్నటి నుండి నిర్మల్ జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా ఈ రెండు జిల్లాల లోపల కూడా మంచిర్యాల జిల్లా లోపల కూడా పాఠశాలకు సెలవులు ప్రకటించడం అనేది జరిగింది. మరి ఈ భారీ వర్షాల నేపథ్యం లోపల ఈ రోజు ఆదిలాబాద్ లో కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజు ఉదయం నుండి మాత్రము ఉదయం నుండి మాత్రం వర్షాలు కొద్దిగా వెళ్తీయడం మరి ఎండ రావడం అనేది జరిగింది. వర్షాల యొక్క ప్రాబ్లం అనేది లేవు. మరి అంతేకాకుండా ప్రాజెక్టులోకి మాత్రము ఈ వర్షాలతో ప్రాజెక్టులోకి మాత్రం నీరు చేయడం జరిగింది. పూర్తి స్థాయి నీటి మట్టం ఏదైతే ఉంటుందో నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు మరి ఈ జలాశయము ఒక 2 గంటల క్రితము 1183 అడుగులు కాగా ఆ దాంట్లోకి 1178 అడుగులకు చేరిందని చెప్పి ఈ యొక్క బాసర స్వర్ణ ఏదైతే ఉంటుందో స్వర్ణ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మరి అంతేకాకుండా మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు బాబ్లీ ప్రాజెక్టు ఏదైతే జూలై నెలలో బాబ్లీ ప్రాజెక్టు యొక్క గేటు తెరవడం జరుగుతుంది. బాబ్లీ ప్రాజెక్టు తెరవడంతో అవన్నీ కూడా ఎస్ఆర్ఎస్పీలోకి రావడం జరుగుతుంది. ఎస్ఆర్ఎస్పీలోకి వస్తుంది. అందుకే కొద్దిగా అంటే తక్కువ ఉన్నా కానీ ఈసారి మాత్రం పంటలకు దోకాలేదని చెప్పి రైతులు అనుకుంటున్నారు. మరి అంతేకాకుండా కడెం ప్రాజెక్టు చూసుకుంటే కడెం ప్రాజెక్టు యొక్క నీటి స్థాయి మాత్రం పూర్తి ఏదైతే 3 టీఎంసీలు ఉంటుంది. 3 టీఎంసీలకు అందులో 2 టీఎంసీల నీరు అనేది వచ్చిందని చెప్తున్నారు. మరి అంతేకాకుండా అక్కడ ఉన్న 16 గేట్లు ఏవైతే కడెం ప్రాజెక్టు యొక్క 16 గేట్లు ఎత్తి ఆ నీటిని విడుదల చేయడం అనేది జరుగుతుంది కింది స్థాయికి. దాంతో ఈ యొక్క కడెం ప్రాజెక్టు నీరు ఎత్తి ఎప్పుడైతే 16 గేట్లు ఎత్తిస్తున్నారో ఆ ప్రాంతం లోపల దిగువ మంచిర్యాల కావచ్చు, జన్నారం కావచ్చు, మరి లక్షపేట ప్రాంతాల్లోకి గోదావరిలోకి నీరు చేరుతాయి. కాబట్టి ఆ కడెం ప్రాజెక్టు కింద ఉన్న ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో లోతట్టు ప్రాంతాల్లోకి ఈ యొక్క నీరు చేరి కొన్ని గ్రామాలు కూడా ఆ రోడ్లు కూడా జలమయమైన చెప్తున్నారు. మరి నిన్న ఏదైతే ఉంటుందో అక్కడికి కలెక్టర్ కూడా నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కూడా అక్కడ చేరుకోవడం, మరి ఎస్పీ జానకి షర్మిల కూడా అక్కడ ఉండి తగిన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి అందుకే ఎగువ ఎత్తివేసిన తర్వాత ఇందులోకి 21,000 క్యూసెక్ల నీటి దిగువకు వదులుతున్నారు. మరి ఇంకా దాదాపు 1,00,000 క్యూసెక్ల నీరు ఈ యొక్క కడెం ప్రాజెక్టులో చేరుతుందని చెప్పి ఆ యొక్క కలెక్టర్ అయిన వెంకటేశ్వర్లు ఆ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మహారాష్ట్ర లోపల ఆదిలాబాద్ జిల్లా లోపల కూర్చున్న జైనాథ్ మండలంలోని తర్నం వాగు, ఎందుకంటే అది నేషనల్ హైవే ఇటు మహారాష్ట్రను ఇటు చంద్రాపూర్ మరియు ఆదిలాబాద్ జిల్లాను కలిపే రోడ్ ఉంటుంది. ఆ రోడ్డు మాత్రం నేషనల్ హైవే మాత్రం మొత్తం జాతీయ రహదారి 350 జాతీయ రహదారి మొత్తం పూర్తిగా నీటితో ఇప్పటికి కూడా ఆ యొక్క మహారాష్ట్రకు పోవాలంటే ఆ నీరంతా కూడా దాన్ని కలిపి లో లెవెల్ అంతా ఉంటుంది. కాబట్టి దాన్ని కలిపి ప్రవహించడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. మరి ఇక్కడ ఇదే విధంగా అక్కడ ఆ ప్రాంతం లోపల ఆదిలాబాద్ జిల్లా లోపల మాత్రం ఈ ప్రాజెక్టుల దగ్గర మాత్రం ఎస్పీ మహాజన్ అక్కడ చేస్తూ తిరుగుతూ అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తగిన సూచనలు చేస్తూ మరియు రాజేష్ ఏదైతే ఆదిలాబాద్ కలెక్టర్ రాజేష్ షా కూడా వారు కూడా ప్రాజెక్టులను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ లో లెవెల్ ప్రాంతాల లోపల ఉన్న ప్రజల్ని ఇమీడియట్ గా ఏదైనా ప్రమాదం ఏర్పడితే మాత్రం వారందరినీ కూడా తగిన అంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా ఆదిలాబాద్ కలెక్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే 4 రోజుల నుంచి పడుతున్న వర్షాలకు ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా ఒక రకంగా అతలాకుతలమైనట్టు చెప్తున్నారు. మరి ఎక్కడ కూడా మరి ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం జరిగినట్టుగా ఎక్కడ కూడా మనకు తెలియలేదు. మొన్న ఒకటి ఏదైతే 2వ రోజు వర్షాలు పడ్డ 2వ రోజు ఖానాపూర్ ఏదైతే ఉంటుందో ఖానాపూర్ లో మాత్రం ఒక మహిళ వాగులో కొట్టుకుపోయి ఒక మహిళ మాత్రం చనిపోవడం జరిగింది. మరి ఇప్పటికి మాత్రం ఆస్తి నష్టమే జరిగింది కానీ ఇక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదని చెప్పి మాత్రం అధికారులు చెప్తున్నారు. విద్య. థ్యాంక్ యూ రమేష్.